యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అదే అందుకే అడిగాను నేను. మరి ఇప్పుడు కూడా మీరు అదిగో మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగేలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మిస్ అయ్యాను అవుతున్నాను అంటే నేను అడగనా మరి క్వశ్చన్ ఎందుకు అని అడుగుతారు కదా. ఆబ్వియస్లీ ఇంత మిస్ అయ్యే వాళ్ళు అసలు ఎందుకు అంటే మంచి మూమెంట్స్ ఉంటాయి కదా అంటున్నా. మా ఇద్దరి మధ్యలో లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఆబ్వియస్ గా కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి కదా. అయ్యో వస్తాయి కదా, అప్పుడు మిస్ అవుతాం కదా. నేను ఎందుకు అని బ్రేకప్ అయినందుకు డివర్స్ అయినందుకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వచ్చింటాయి కదా, అవి గుర్తొచ్చినాక ఓవర్కమ్ చేస్తాము. అరే మంచిది అవి గుర్తొచ్చి ఓవర్కమ్ చేస్తున్నారా అంతేనా? అనుకోకుంటే నడవదు కదండి జీవితం. ఏం చేయమంటారు మరి ఏంటి ఇప్పుడు? చెప్పండి చెప్పండి. అయిపోయింది నాది. అయిపోయిందా? కాదు, ఇవన్నీ చేశారు, ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు పక్కన వాళ్ళకి. మీరేం ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్? ఓకే నేను ఇది స్టార్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ మోటివేషనల్ స్పీకింగ్ ఏమైనా చేస్తారు, ఇట్లా ఏమనుకుంటున్నారు నెక్స్ట్? ఏంటి నెక్స్ట్ ఏమనుకుంటలేను. రోజుకు 20-30 వేలు వస్తున్నప్పుడు నెక్స్ట్ ఎందుకు అనుకుంటారు. పెట్రోల్కి 2-3 వేలు పోయినా 25 వేలు మిగులుతున్నప్పుడు రోజుకి ఇక నెక్స్ట్ ఆలోచించాల్సిన అవసరం ఏముంది నాకు. తర్వాత ఇది ఆగిపోయినాక మళ్ళీ ఒక వారం ఆలోచించి నేను అక్కడ మళ్ళీ ఏదన్నా ఐడియా క్లిక్ అయితే అది ఇంప్లిమెంట్ చేస్తా. అంతేగాని నేను నెలకు 5-6 లక్షలు వస్తున్న టైంలో ఎఫర్ట్లెస్ గానే అంటే అక్కడికి వెళ్తారు అంత ఈజీ కూడా ఉండదు. మీరు అంత తీసి పడేకండి, నేను చెప్తే మీరు వినాలి అంతే. మీరు అనరాదు. ఎఫర్ట్లెస్ అంటే చెప్పడం వరకే. దాని వెనకాల ఎంత కష్టం ఉంటది అంటే పొద్దున్న లేచి స్టార్ట్ కావాలి. కార్లో జర్నీ అంతసేపు కూడా ఎడిటింగ్ చేస్తుంటే నేను పోయినాక వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్తారు, అది నేను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి. పోస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి నచ్చాలి. అదే పొద్దున్న లేచి ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి మీలాగే, ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నా. నాకేందంటే ఇక మ్యూజిక్ వచ్చిన వాళ్ళకు దేవిశ్రీ ప్రసాద్ ఎట్లయితే మ్యూజిక్ మంచిగా ఇస్తాడో, ఆయనకు పాటకు 5 లక్షలు 6 లక్షలు వస్తున్నాయి అంటే ఈజీగా వస్తున్నాయి, నీకు మ్యూజిక్ వచ్చు చేసేస్తున్నావు అంటే ఆయన ఎన్ని ట్యూన్స్ రిజెక్ట్ చేసి ఉంటారు, ఎంత స్ట్రగుల్ ఉంటుంది. అట్లా నాది కూడా రిజెక్షన్స్ కూడా ఉంటాయి. ఇది వద్దు మాకు, ఈ కాన్సెప్ట్ వద్దు, ఇట్లా చెప్పు అట్లా చెప్పు అంటుంటారు. సో కష్టమే ఉంది. బట్ మీరు అన్నట్టు నెక్స్ట్ ప్లాన్ ఎందుకు లేదు అంటే, నెలకు 25 వేలు సంపాదించడం అనేది ఒక నాలాంటి మనిషికి ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ అబౌట్ ఇట్. రోజుకి అదే సారీ నెలకన్నా నెలకు 25 వేలు సంపాదిస్తేనే మనము అన్ని ఖర్చులు వెళ్ళిపోయే మనుషులు ఉన్న రోజుల్లో రోజుకి 20-25 వేలు సంపాదించడం అనేది అది ఓవర్ నైట్ కూడా జరగలే. 10 ఏళ్ల ముందు నాకు నెలకు 10 వేలు ఇస్తుంటారు కోఆర్డినేటర్ గా చేసేటప్పుడు. ఇప్పుడు ప్రమోషన్ కి 10 వేలు ఇస్తుంటారు. అంటే 30 days కి 10,000, 1 hour కి 10,000 స్టేజ్ కి వచ్చిన నేను. 1 hour కి 5 లక్షలు తీసుకునే పీపుల్ కూడా ఉన్నారు. న్యూక్లియా అని CBIT లో డీజే ప్లే చేస్తాడు, ఆయనకు గంట ప్లే చేస్తే 6 లక్షలు ఇస్తారు. సో అట్లాంటి పీపుల్ ఉన్నారు. యాడ్స్ లో కూడా చెప్తున్నారు నాకు, మీరు ఎందుకు ఇంత తక్కువ తీసుకుంటున్నారు, మీ అంత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 40K తీసుకుంటారు, 50K అంటే నేను అందరికి రీచబుల్ ఉండాలనుకుంటున్నా, చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు అని చెప్పిన అనమాట. సో అట్లా మళ్ళీ మనం కంపేర్ చేసుకొని ఆ వంశీకి 20-25 వేలు వస్తున్నాయి నెగటివ్ కామెంట్స్ పెడదాం ఇక అనుకోకండి మీరు. అంటే రోజుకి 25 వేలు కాదు, అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా జనాలు ఏదో ఒకటి తీసుకొస్తారు. సో ముందు నేనే చెప్పేస్తా, మీరు ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి అని. ఎందుకంటే అక్షయ్ కుమార్ రోజు 1 కోటి రూపాయలు తీసుకుని చెప్పుకున్నా బాధనే ఉంది. నాకు ఏం వస్తలేదు, నాకు డిప్రెషన్ వస్తుంది అంటే అట్లా పెడతారు, నువ్వు ఎందుకు భయ అంత లోలు ఉంటావు అని అంటారు. సో ఏం చేసినా కొంచెం టఫే ఉంది లైఫ్ అయితే. ఏం చేసినా ఏదో ఒకటి అనేస్తున్నారు పాపం జనం కదా. పాజిటివిటీ ఇప్పుడు ఏమైనా కొంచెం చూస్తున్నారు జనాల నుంచి, పర్లేదు భయ్యా కొంచెం ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు చూడండి. ఎప్పుడైనా వస్తే రిలీట్ చేస్తున్నా 1-2 అని. అప్పుడైతే వెతికి ఒక నైట్ పండుకుంటే పొద్దున్న లేసరికి ఒక 200 నెగిటివ్ కామెంట్స్ ఉంటుండే, అవి డిలీట్ చేయడానికనే హాఫ్ డే పోతుండే. సో ఇప్పుడైతే ఎవరు పెడతలేరు, అందరూ పట్టించుకుంటలేరా మరి, లేదా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో గానీ మూవ్ ఆన్ అయిపోయినారు. కానీ ఫాలోవర్స్ కూడా ఏం తగ్గరు నాకు, అదొకటి హైలైట్ ఉంది నా విషయంలో. పెరుగుతలేరు తగ్గుతలేరు. కొనుక్కున్నారేమో 10 ఏళ్ళ స్ట్రగుల్ ఈ మాత్రం ఉండరా. సో యాక్చువల్గా నాకు 1 million 2 million ఉండాలి, ఇంకా తక్కువ ఉంది నంబరు. ఎందుకంటే 8కి పోయినా గుర్తుపడతారు నన్ను, ప్రతి ఫ్యామిలీలో ఒకరికైతే తెలుసు నేను. సో అంతున్నప్పుడు నంబర్ యాక్చువల్ హై ఉండాలి, కానీ ఇక ఇవన్నీ క్లోజ్ చేయడము, ఇదంతా నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతుందో దానివల్ల కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు. అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడే చేస్తాడు. యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అని 2 కోర్సెస్ ఉంటాయి యాప్ లో, క్రియేటివ్ యాప్ లో. అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు. లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్ లో పెడతాడు. ఆ వీడియో చూసిన వాళ్ళు
యాప్లోకి వచ్చి అది పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి 3-4 వింటారు, నచ్చితేనే కొంటారు. ఓకే. అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా? ఏం కాదురా, జరుగుతూనే ఉంటాయి, లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా? లేకపోతే ఏదో ఒకటి చేయండి రా నాయన అంటారా? ఈజీ గోయింగే ఉంటారు అమ్మ నాన్న, అందుకే ఇంకా ఇంట్లో వాళ్ళతోనే బతకగలుగుతున్నా. లేకపోతే నువ్వు ఏందిరా ఇన్ని కాంట్రవర్సీలు, పంచాయతీ ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండె దడ పెరుగుతుంది కదా. నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తుంటా. ఓకే. ప్రతి ఒక్క అమ్మాయిని తీసుకొచ్చినప్పుడల్లా ఇప్పటిదాకా అది సరే అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది, కానీ అమ్మ నాన్నకైతే డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ కదా, ఇక్కడ ఇంకొకటి ఏదో చేసినట్టే ఉన్నాడు అని భయం అయితే ఉంటది వాళ్ళకు. కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు. లైక్ రీసెంట్ గా కూడా మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు, మ్యాచెస్ కి చూస్తున్నారా అని. ఓకే, చెప్పండి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా అని రిప్లై ఇచ్చిన. అది మా అమ్మకు, అక్కకు, డాడీకి కూడా చెప్పిన. వాళ్ళు ప్రొఫైల్ షేర్ చేస్తుంటే నేను అది గ్రూప్ లో షేర్ చేస్తున్నా, మా ఫ్యామిలీ గ్రూప్ లో. చూడండి మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా, లాస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా, ఈసారి మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా అని. అంత సపోర్టింగ్ ఫ్యామిలీ కూడా ఉంటారు కదా, లైక్ చేసుకోబెట్టాయే అన్నట్టే ఉంటారు వాళ్ళు. మంచిదే కదా, అంటే ఒంటరిగా ఉండిపోవాలి అని జీవితాంతం అని ఉండదు కదా, వాళ్ళకు ఒక తోడు ఉండాలి, మేము ఎన్ని రోజులు వీనితోనే ఉంటాము అనే ఫీలింగ్లు ఉంటారు కదా పేరెంట్స్, నీకు కూడా ఫ్యూచర్ లా ఉండాలి కదా అని. సో మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. అట్లని తప్పులు చేస్తే తిడతారు, కానీ నేను తప్పులు చెయ్య కదా. తప్పులు చేయరా? మెచ్యూరిటీ అవుతుంది. మీరు చేసేవన్నీ తప్పులే కదా, మీరు అంటున్నారు. రోజు తప్పులతో నేర్చుకుంటున్నారు మీరు. తప్పులతోటి నేర్చుకుంటలేను, వచ్చిన కష్టాలతోటి, వచ్చిన ఫెయిల్యూర్ తోటి నేర్చుకుంటున్నా. ఒక ఇంటర్వ్యూకి పోయి ఫెయిల్ అయినావో అంటే తప్పు చేసినట్టే కాదు కదా. అది తప్పు కాదు, కాకపోతే మీరు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో దగ్గర తప్పు జరిగిందని కదా. తప్పు జరగకుండా కూడా మూసుకోవాల్సి వస్తుంది కదా, అంటే వేరే వాళ్ళ తప్పు వల్ల కూడా. ఎవరు తప్పు వల్ల అయినట్టు? ఇప్పుడు నా పైన నెగిటివ్ పబ్లిసిటీ చేసిండ్రు కదా. ఎవరు? మా దగ్గర పని చేసిన ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గానిక్ అమ్ముతలేడు అని డౌట్ క్రియేట్ చేస్తే, మన దగ్గరే ఉన్న వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తున్నారంటే ఏం జరగకుండానే పొడుస్తారా అనే డౌట్లు కూడా ఉండదు. అందరికి అందరిపైన కోపం ఉంటది కానీ ఎవరు చెప్పారు కదా అట్లా. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిండు కానీ ప్రతి సినిమాలో అట్లా కట్టప్పలు ఉండరు, హీరోలని వెనక నుంచి పొడిచి చంపేయరు కదా. ఒక్కసారి జరిగిందంటే అది వన్స్ ఇన్ మిలియన్ జరుగుతుంది, మిలియన్ టైమ్స్ లో. అట్లా నా లైఫ్ లో జరిగింది. వన్స్ ఇన్ మిలియన్ మీ లైఫ్ లో జరిగింది కాబట్టి అలా జరుగుతుంది. ఎందుకంటే నేను పని చేసుకుంటా, మంచినే ఉండే పర్సన్ ని, నేను పని అంటే పిచ్చి, అట్లాంటిది నాకు ఫార్మ్స్ లేకుండా చేసిండ్రు. అయ్యో, మీరు అన్ని పాత మెమరీస్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు. నేను బాధ పెట్టలేదండి, అడిగే క్వశ్చన్స్ అట్లా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను అడగలేదు అసలు, మీరే చెప్పారు. నేను అసలు మీ మ్యారేజ్ గురించి కానీ ఇంకెవరి గురించి కానీ నేను అడగలేదు. మీరు అన్ని క్లోజ్ అయిన వాటి గురించి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు జరిగే ప్రమోషన్స్ గురించి, అరే మీ లైఫ్ బాగుంది కదండి, మీరు మంచిగా బయటకు వచ్చిండ్రు, ఇట్లా అంటలేదు. నేను నా ఫస్ట్ పాయింట్ నేను అది చెప్పా. మీరు ఇప్పుడు మళ్ళీ ఇట్లా పడిపోయి కూడా మళ్ళీ లేస్తున్నారండి. మీరు బయటకు వచ్చి ఇప్పుడు మీరు అట్లా ఎందుకు అయింది, ఇట్లా ఎందుకు అయింది, ఇది ఎందుకు అయింది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు చచ్చిన పాముని ఇంకా చంపుతున్నారండి మీరు. చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది కూడా జనానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఏం జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలిగారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఆ ఇంట్రెస్ట్ ఎలా జరిగింది అనేది మాత్రం తెలుసుకోవాలి.